వీడికి సినిమాలు అవసరమా అనేది కూడా చాలా మంది అంటే ఫ్యామిలీ సినిమా అనడానికి కంటెంట్ కూడా బాగుండాలి కదా. నాతో మాట్లాడే సత్తా ఉండాలి. నేను చేసిన పని వాళ్ళు చేశారా? ఏ సర్టిఫికేట్ సినిమా కంటెంట్ చాలా సాలిడ్ ఉంది. సినిమాకి యాక్టర్ నేనే, డైరెక్టర్ నేనే, ప్రొడ్యూసర్ నేనే. సో ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట 3 తరహాల్లో మాట్లాడుతున్నాను నేను. ఎందుకు మీరు ఒక్కరే చేయాల్సి వచ్చింది? అంటే ఎవరు ప్రొడ్యూస్ చేయాలి? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్. ఈరోజు మనతో పాటు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. కాంట్రవర్సీకి ఆయన కింగ్ అనే చెప్పాలి. ఇండస్ట్రీలో నేను లేకుండా చేస్తాము అని కూడా చాలా మంది ఛాలెంజెస్ ఇస్తారు. మరి ఇప్పుడు మూవీతో ముందుకు వస్తున్నారు. మరి ఆ ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికైనా లేదంటే ఈ మళ్ళీ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, వీడికి సినిమాలు అవసరమా అనేది కూడా చాలా మంది మీతో అంటే ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఛాలెంజెస్ విసిరిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ తో రావడం? వీడికి సినిమాలు అవసరమా అనే వాళ్ళకి ఫస్ట్ క్రెడిబిలిటీ ఉందా? నాతో మాట్లాడే సత్తా ఉందా? నేను చేసిన పని వాళ్ళు చేశారా? చేయలే. ఒక యూట్యూబర్ని చిన్న మొత్తంలో హైదరాబాద్కి వచ్చాను. ఒక 20 మంది టెక్నీషియన్కి ఇప్పుడు అవకాశం ఇచ్చాను. 100 మంది రౌడీలు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 3 గంటల సినిమా, కమర్షియల్ పెద్ద ఫీచర్ ఫిల్మ్ ఇది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా సినిమా అనడానికి కంటెంట్ కూడా బాగుండాలి కదా. కంటెంట్ చాలా సాలిడ్ ఉంది. మీరు చూడలేదు కదా, బాగుండాలని మీరు క్వశ్చన్ వేయడంలో తప్పులేదు. చాలా బాగుంది, నేను చెప్తున్నాను. దానికి చాలా బాగుంది. నిన్న నైట్లో క్యూబ్లో సినిమా చూశాను, అప్లోడ్ అయింది. థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఆగస్ట్ 2 అంటే ఫైలు పగిలిపోతాయి థియేటర్లు. మీరు చెప్తుంది ఓకే, ఎవరి సినిమా మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. నా సినిమా మీద కాదు. ట్రైలర్ శాంపుల్ వదిలాం కదా, పాటలు శాంపుల్ వదిలాం. ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్తున్నారు. దానికి కింద కమెంట్స్ రూపంలో ఆర్గానిక్ కమెంట్స్, జెన్యూన్ కమెంట్స్. ట్రైలర్కి 6000 కమెంట్స్ వచ్చాయి. అదే దానికి నిదర్శనం. అండ్ ఆగస్ట్ 2 థియేటర్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. నా సినిమాలో నిజంగా చెప్తున్నా, నేను చెప్పేది చాలా తక్కువ. సినిమాలో చాలా ఉంది, చాలా గట్టిగా ఉంది సినిమాలో. ఆగస్ట్ 2 సీట్లు చిరిగిపోతాయి. అసలు కంటెంట్ ఏంటి మూవీలో? లారీ చాప్టర్ 1 అని సినిమా పేరు మేడం. ఆగస్ట్ 2 వస్తుంది. ఇందులో లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఇది టెంప్లెట్, ఓల్డ్ టెంప్లెట్ అంటే ఒక హీరో, ఒక ధ్యేయం, ఒక ఫైట్, ఒక కుటుంబం. టెంప్లెట్ ఓల్డే, కానీ తీసిన విధానం ఇటువంటి కథ మన తెలుగు సినిమా చరిత్రలో రాలేదు. నేను షూర్ షాట్ బ్లాక్ బస్టర్. మీరు మాట్లాడండి, రిలీజ్ అయిన తర్వాత కూడా నేను మాట్లాడతాను మీతో కలిసి. ఏ సర్టిఫికేట్ సినిమానే. ఏ సర్టిఫికేట్ అంటే ఒక రొమాన్స్ ఒకదానికి ఇవ్వరు. విలన్స్ బూతులు మాట్లాడినా ఇస్తారు, బ్లడ్ కక్కున్నా ఇస్తారు, యానిమల్స్కి ఇస్తారు, చిన్నపిల్లలకి ఇస్తారు, దేశ భద్రతకు సంబంధించిన ఇస్తారు, చాలా విషయాలకు అన్ని గుమికూడి ఇస్తారు. ఒక రొమాన్స్ ఒకదానికి ఇవ్వరు. అండ్ రొమాన్స్ కూడా ఉంది ఇందులో. యూత్కు సంబంధించిన ప్రాపర్ లవ్ స్టోరీ. ఒక లారీ డ్రైవర్ యొక్క తన లవ్ స్టోరీ అలా ఉంటుంది. కుటుంబ కథా చిత్రం, చాలా దమ్మున్న కథ, చాలా గొప్పగా తీశాను. సినిమా అంటే చూడని విజువల్, వినని సౌండ్. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగానే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అని అంటున్నారు, కానీ పెద్ద కంటెంట్, ఇప్పుడు భారతీయుడు లాంటి సినిమాకే కంటెంట్ ఉన్న, అంత స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాని ఆదరించలేకపోయారు. ఇప్పుడు చూసుకుంటే ఏదో దానికి ప్రమోషన్స్ కావచ్చు, ఏదైనా డిఫరెంట్ గా చేసినా గానీ ఆడియన్స్ ముందు దాకా తీసుకెళ్ళలేకపోయారు. మీరు ఇంత ఖర్చు పెట్టి మీ మీద ఇంత కాంట్రవర్సీ ఉండి కూడా సినిమాని ఖచ్చితంగా విన్ అవుతుందని ఎలా చెప్పగలుగుతున్నారు? విన్ అవుతుందంటే కాంట్రవర్సీ అమాంగ్ ద మీడియా అండ్ యాంకర్స్ ఉంది, ప్రజల్లో అయితే లేదు. ప్రజలు దే ఆర్ సపోర్టింగ్ మీ. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నట్టు నిజంగా ప్రజలు దేవుళ్ళు. దే ఆర్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్. ఎందుకంటే ఒక కొత్తోడు వచ్చి ఒక సినిమా తీసినప్పుడు సపోర్ట్ చేయకుండా నువ్వు హీరోనా, నువ్వు బచ్చగాడి, నువ్వు అది, నువ్వు ఇదే అని డిగ్రేడ్ చేస్తూ, డిఫేమ్ చేస్తూ, బ్యాడ్ గా పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు కొంతమంది యాంకర్స్. కొంతమంది, అందరు కాదు. యాంకర్స్ అంటే మీరు మీడియాని, యాంకర్స్ అలా పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు కదండి. ఓపెన్ కరెక్ట్ గానే మాట్లాడుతున్నా. వాళ్ళు ఛాలెంజ్ చేసి రమ్మని ఎవరో పెద్దవాళ్ళు ఎవరు వస్తే మాట్లాడతాను. మీతో కూడా నేను మాట్లాడుతున్నా కదా. నువ్వు చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నా. సినిమా ప్రమోషన్ చేయండి అంటే నాకు ఒక ఇష్యూ జరిగినప్పుడు వచ్చి కెమెరాలు పెట్టారు, నేను మాట్లాడాను. మిలియన్స్ ఆఫ్ వ్యూస్, లాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి, డబ్బులు బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు నాకు సినిమా రిలీజ్ ఉంది, నాకు కెమెరా పెట్టండి అంటే ప్యాకేజీలు అడుగుతున్నారు. వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా మిమ్మల్ని చూపించే. ఎందుకంటే అవునా, డబ్బులు సంపాదించుకోకుండానే మీడియాలు పనిచేస్తున్నాయా? అవునా, అది వాళ్ళు అవన్నీ కంటెంట్. మీరు బట్టలు మిమ్మల్ని కొట్టించుకొని అదొక డ్రామాగా క్రియేట్ చేశారు. అదే మీ డ్రామా కాదు, జరిగిన నిజము. అండ్ ఆల్సో ఎవరు ఇక్కడ ఊరికే పనిచేయరు. ప్రతిదీ కమర్షియల్ అండ్ బిజినెస్ ఆస్పెక్ట్. హైదరాబాద్ లో లక్షల రెంట్లు కట్టాలి, బిల్డింగ్లకి కరెంటు బిల్లులు కట్టాలి. కావాలంటే పైన తమ్నేల్ ఒకటి పెడతారు, లోపల ఒకటి పెడతారు. ఇదంతా అందరికీ తెలిసిందే, ప్రజలకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో వాట్ ఎవర్ ద థింగ్, సినిమా అయితే ఒక మంచి సినిమా చేశాను, ట్యాక్సీలు కట్టాను, కొంతమందికి ఉపాధి ఇచ్చాను, నేను కష్టపడ్డాను, నాతో పాటు ఒక 20 మందిని తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు ఒక సినిమా చేశాను.
సినిమా రిలీజ్ కాకముందు ఐటమ్ సాంగ్ రిలీజ్ అవుతానే దాంట్లో బూతుందని పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడడం, మీడియాలో చర్చ చేయడం, తర్వాత సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది బ్యాడ్ గా పబ్లిసిటీ చేయడం, హౌ ఫర్ ఇట్ ఈస్ కరెక్ట్ అని నేను గట్టిగా బాధపడుతున్నాను. దాన్ని ప్రజలకు ప్రతి విషయం ప్రతి కోణంలో చెప్పాలనే తపనలో నేను ఇంటర్వ్యూ ఛానల్స్కి వెళ్ళడం, వాళ్ళు తెలిసి తెలియని యాంకర్లు రకరకాలుగా మాట్లాడడం, ఇవన్నీ చెప్తున్నారు. యాక్చువల్గా నాతో మాట్లాడే క్రెడిబిలిటీ అయితే ఇంతవరకు నేను చేసిన యాంకర్స్లో ఎవరికి లేదు. కారణం వాళ్ళు మాట్లాడే విధానం ప్రాపర్గా లేదు, కొంతమంది సరిగా ఉంది, కొంతమంది సరిగా లేరు. అండ్ ఆల్సో సినిమా అనేది మేడం, ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు, నీ సినిమా ఎందుకు చూడాలి, సినిమా ఎందుకు చూడాలంటే ఇప్పుడు అంత పెద్దవాళ్ళ సినిమాలే ఆడట్లేదని మీరు అంటున్నారు. కావాల్సిన కలెక్షన్స్ రీచ్ అవ్వట్లా, రావాల్సిన కలెక్షన్స్. నాది చాలా చిన్న బడ్జెట్, 200 కోట్ల సినిమాని 2 కోట్లలో చేశాను నేను. చూడని విజువల్, వినని సౌండ్, చాలా గట్టిగా ఉంటుంది, నిజంగా ఉంటుంది. దానికి నిదర్శనం ట్రైలర్, పాటలే. సో అవి చూసి నచ్చితేనే ఆగస్ట్ 2కి రండి. ప్రెజర్ లేదు, రిక్వెస్ట్ కూడా లేదు. చూడకపోతే మిస్ అయిపోతారు. మీరు నిజంగా సినీ ప్రేమికులు అయితే లారీ చాప్టర్ 1 చూడకపోతే మిస్ అయిపోతారు థియేటర్లో. ఇట్స్ ఏ సాలిడ్ బొమ్మ. 3 అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్, ఫ్యామిలీ, యాక్షన్, సెంటిమెంట్, రొమాంటిక్, కామెడీ, ఫన్, మాస్ ఎలివేటెడ్ సినిమా ఇది. ఇన్ని కంటెంట్ లో ఇన్ని ఎలివేషన్స్ ఉన్నప్పుడు సినిమాని మీరు ఒక్కరే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్ కావచ్చు, మిగతా సినిమాకి యాక్టర్ నేనే, డైరెక్టర్ నేనే, ప్రొడ్యూసర్ నేనే. సో ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట 3 తరహాల్లో మాట్లాడుతున్నాను నేను. ఎందుకు మీరు ఒక్కరే చేయాల్సి వచ్చింది? అంటే ఎవరు ప్రొడ్యూస్ ఎవరు చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు నమ్మలేదు, డబ్బులు పెట్టడానికి ముందుకు రాలేదు. నేను కొత్తవాడిని, సాధారణ మీ తమ్ముడు అన్న లాంటి మధ్యతరగతి వాడిని. నేను పల్లెటూరు నుంచి వచ్చాను, పని నేర్చుకున్నాను, సినిమా తీయాలనే తపన ఉంది. దానికి కావాల్సిన అన్ని క్రాఫ్ట్స్. ఒక సినిమా నాది మొదలైంది, కొత్తపేట గ్రామంలో మొదటి సినిమా. ఆ సినిమా ఆగిపోయింది. అయితే రెండో సినిమా ఈసారి ఆగిపోకూడదు. ఎందుకు ఆగిపోయింది? ఒక ప్రొడ్యూసర్ కారణం వల్ల, ఒక డైరెక్టర్ కారణం వల్ల ఆ సినిమా ఆగిపోయింది. సో ఈసారి చేసే సినిమా ఎవరి కారణాల వల్ల సినిమా ఆగిపోకూడదు అని నేను ఆలోచించుకొని ప్రతిదీ నా కంట్రోల్లో పెట్టుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ఎవరి వల్ల ఆగిపోయింది? ఆ సినిమా ప్రొడ్యూసర్ ఒక అతను వచ్చి నేను 50 పెడతాను, నువ్వు 20 లక్షలు పెట్టు, 70 లక్షల్లో సినిమా చేద్దామన్నాడు. నేను 10 లక్షలు పెట్టిన తర్వాత మధ్యలో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అన్ని ఇంత ధైర్యంగా చెప్తున్నారు కదా, పేరు కూడా చెప్పొచ్చు కదా. కొత్త వాళ్ళు, చాలా కొత్త వాళ్ళు, చెప్పినా తెలియదు. ఎక్కడో ఒక అతను వచ్చాడు, ఇంట్రెస్ట్ ఉంది మూవీ అని. సో అలా ఎప్పుడు 2 years బ్యాక్ జరిగిన సంఘటన అది. అండ్ ఇప్పుడు ఈ సినిమా ఆగకూడదని మొదలెట్టి ప్రతిదీ భుజాన్ని వేసుకొని ప్రీతితో, ప్రేమతో, మక్కువతో నేర్చుకొని నేను సినిమా చేశాను. కొత్త టాలెంట్ ని ఇండస్ట్రీ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. ఇండస్ట్రీ ఎంకరేజ్ చేయదు, ప్రజలు ఎంకరేజ్ చేస్తారు. ఇండస్ట్రీ గురించి మాట్లాడొద్దండి. ఇండస్ట్రీ ఎంకరేజ్ చేయదు, ప్రజలు ఎంకరేజ్ చేస్తారు. కిరణ్ అబ్బవరం కావచ్చు, ఎవరు ఇండస్ట్రీ ఎంకరేజ్ చేసిండ్రు? డబ్బుల కోసం. వాళ్ళ మీద మార్కెట్ ఉంది, డబ్బులకు వచ్చారు. అంతకుముందు ఎంకరేజ్ చేశారా? అంతకుముందు వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా. మీలాగా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాక, వాళ్ళకి డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ మీద 10 రూపాయలు టికెట్లు దిగుతున్నాయి, జనాలు ఆదరిస్తున్నారు అన్నప్పుడు వెనకలు వచ్చి నిలబడ్డారు. వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక సెపరేట్ ట్రాక్ అనేది ఫాలో. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కావచ్చు, నాని కావచ్చు, చిన్న చిన్న హీరోస్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ లేని స్టార్స్, ఇట్ ఆల్ హ్యాపెండ్ బిఫోర్ కరోనా క్యాలిక్యులేషన్స్. వాళ్ళు గ్రౌండ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా కావచ్చు, నేను యూట్యూబర్ గానే వచ్చా. యూట్యూబర్ గా మీరు వచ్చిన కాన్సెప్ట్ గానీ ఏదైనా కరెక్ట్ గా రాలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరో అవ్వడం మీకు ఇష్టం లేదు, అది మ్యాటర్. నాకు అర్థమవుతుంది మీ మాటల్లో. మీరు కొత్త వాళ్ళ ఫ్యానా? మీరు చెప్పిన సోకాల్ పీపుల్ ఫ్యాన్సా మీరు? అయ్యుండొచ్చు. అయితే నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మీకు ఎందుకని అంటే మీరు కూడా నిరూపించుకుంటే మీకు ఫ్యాన్స్ ఉంటారు. అవును మరి అందుకే ఇప్పుడు ప్రాజెక్ట్ మీరైనా క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకైనా మీరు ఫ్యాన్, నాకు మరి అందుకే వాళ్ళని పొగుడుతో నన్ను తగ్గించి మాట్లాడుతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే బిఫోర్ కరోనా ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ వేరున్నాయి. అప్పుడు చిన్న సినిమాలు కొనేవాళ్ళు, డబ్బులు వచ్చేది. ఏ సినిమా అయినా మినిమం టికెట్లు తెగేటి, జనాలు వెళ్ళేవాళ్ళు. ఆఫ్టర్ కరోనా జనాల టైము, వాల్యూ, మనీ అండ్ హెల్త్ చాలా వాల్యూ అయినాయి. కరోనా ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది కూడా ఒకటి వచ్చింది. థియేటర్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓటీటీలు సంవత్సరానికి 1000 కోట్ల బడ్జెట్ పెట్టి, కంప్లీట్ చేయండి. ఓటీటీలో కూడా మంచి కంటెంట్ ఉంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ కూడా మూవీస్ ని మంచి బడ్జెట్ కే కొంటున్నాయి. మీకు ఒక విషయం తెలుసా? ఎందుకని మీకు దాని సైడ్ నుంచి కూడా సపోర్ట్ రావట్లేదు? అంటే మీ కంటెంట్ అంత వల్గారిటీ ఉంది అనే కదా. అసలు మీకు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓటీటీ సినిమా కొనాలంటే ఫస్ట్ థియేటర్కి వెళ్ళి పబ్లిసిటీ చేసుకొని రావాలి, థియేటర్ లో రిలీజ్ అవ్వాలి, అప్పుడు ఓటీటీ కొంటుంది. ముందు ఓటీటీ కొనట్లేదు. బిఫోర్ కరోనా 1000 కోట్ల బడ్జెట్ ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్న సోకాల్డ్ 5 ఓటీటీ ప్లాట్ఫామ్స్ బిఫోర్ కరోనా ఒక 1000 కోట్ల 500 కోట్ల సంవత్సరానికి కేటాయించి పెద్ద పెద్ద సినిమాలు కొనేటి, చిన్న సినిమాలు కూడా 100 సినిమాలు కొనేది. కానీ ఆఫ్టర్ కరోనా కొన్ని సినిమాలు, కొన్ని ప్రొడ్యూసర్లు చేసిన కొన్ని చిల్లర పనుల వల్ల ఏమైందంటే మాట తీసుకుని అగ్రిమెంట్ చేసుకుంటారు, కానీ పబ్లిసిటీ చేయట్లా. దానివల్ల ఓటీటీకి లాస్ వస్తుంది. అందుకు వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ థియేటర్కి వెళ్ళి రండి అంటున్నారు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాది ఓటీటీలో వస్తుంది. ఏ ఓటీటీ నాకు రాలేదని నేను చెప్పలే, వస్తున్నారు. కానీ థియేటర్కి వెళ్ళి రావాలి ఫస్ట్.
అండ్ ఆల్సో తీసిన బొమ్మ థియేటర్ది, ఓటీటీది కాదు ఈ బొమ్మ. 5 పాటలు 9 ఫైట్లు, సాలిడ్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్, చాలా సాలిడ్ బొమ్మ. చూడని విజువల్స్, కొత్త విజువల్స్ ఉన్నాయి నా సినిమాలో. ఈ సాలిడ్ బొమ్మని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు మీరు. ఇక్కడ ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎన్ని థియేటర్స్ ఇచ్చారు? మొత్తం 200 థియేటర్లు రిలీజ్ అవుతున్నాయి. సీడెడ్ లో జస్విత ఫిల్మ్స్ అనే వాళ్ళు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, బళ్ళారి కొనేశారు. ఒక డెబ్యూటెంట్ సినిమాని చరిత్రలో ఇంతవరకు ఓడి కొనలేదు 34 lakhs కి. నాది ఉన్నారు మరి. దట్స్ మై మూవీ కెపాసిటీ అండ్ నా ట్రైలర్ కున్న కెపాసిటీ. అండ్ ఆల్సో ఇప్పుడు ఓన్ రిలీజ్ వెళ్తున్నాం ఆంధ్ర అండ్ నైజాం. నా బాధ ఒకటే, ఇండస్ట్రీ అని కలపద్దండి. ఇండస్ట్రీ ఈజ్ ఏ కమర్షియల్ ప్లాట్ఫామ్. అది ఆడ ఎవడు సపోర్ట్ చేయడు. నాకు సినిమాకి రూపాయి వచ్చిందంటే రేపు పొద్దున వెనకాల 5 మంది నిలబడతారు. అరే ఈ మార్కెట్ ఉందిరే, ఈ డబ్బులు వచ్చిందా అని. అర్థమవుతుంది? మీరు చెప్పిన సోకాల్ హీరోస్ వాళ్ళని తక్కువ వచ్చిన ఇట్లా వాళ్ళకి మార్కెట్ వాళ్ళకి క్రియేట్ అయింది ఫస్ట్ సినిమా ద్వారా. సినిమా బిఫోర్ కరోనా వాళ్ళకున్న అవకాశాలు వేరు, ఇప్పుడు అవకాశాలు వేరు. ఇప్పుడు ఎవరు ఏ సినిమాని కొనట్లేదు. పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ సినిమాలకే దిక్కు లేదు, పెద్ద హీరోల సినిమాలకే దిక్కు లేదు, ఆడట్లా. నేను ఓపెన్ గా చెప్తున్నా, నాయి కూడా నాది ఆడుతుందంటే సంధ్య 35mm లో ఒక 666, ఒక బాహుబలి, ఒక KGF అవి చూసిన వాళ్ళు నా సినిమాని ఆ థియేటర్లో చూడాలంటే అది మాస్ మసాలా దమ్ మటన్ బిర్యానీ. నా సినిమాని చూడాలంటే ఎలా ఉండాలి? 1 సెకండ్ ఇన్స్టాగ్రామ్ లోనే బోర్ కొడుతుంది. మనం 3 సెకండ్లు అసలు ఆడియన్స్ ని మనం ఎంగేజ్ చేయలేకపోతున్నాం. అలాంటిది మనము 3 గంటలు, నా సినిమా 3 గంటలు నేర్చి కూర్చోబెట్టాలంటే ఏంటి ఆలోచించి కథ రాశా. చాలా సాలిడ్ 2 కథలు కలిపా. చాలా గట్టిగా ఉంటది, పవర్ ప్యాక్డ్ ఉంటది. 3 hours నాన్ స్టాప్. మీరు అసలు తెలుగు సినిమాలో ఇటువంటి కథ చూడలేదు, తీసిన విధానం చూడలేదు, స్క్రీన్ ప్లే చూడలేదు, ఫైట్స్ చూడలేదు, విజువల్స్ చూడలేదు. కొంచెం అయితే కొత్తగా ఉంటది, తప్పకుండా నాది పూచి. దానికి ట్రైలరే ఉదాహరణ. మీరు చెప్పినట్టుగానే మీరు ప్రతి ఒక్కరిని పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఎవరిని పాయింట్ అవుట్ చేయలేదు, నేను వ్యవస్థను పాయింట్ అవుట్ చేస్తాను. యాంకర్ నుంచి, మీడియా నుంచి, ఇండస్ట్రీ నుంచి, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, యాక్టర్స్, ప్రతి ఒక్కరిని ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. నాకు కడుపు కాలుతుంది, నాకు అవకాశాలు ఇవ్వలేదు. అవకాశాలు ఇవ్వలేదంటే మీరు వెళ్ళిన వే కరెక్ట్ కాదు కదా. ఎందుకు కరెక్ట్ కాదు? నేను ఆల్రెడీ మీరు పాయింట్ అవుట్ చేసిన వ్యక్తిలో మెయిన్ గా చెప్పాలి ఎవరిని పాయింట్ అవుట్ చేయాలి? చిట్టిబాబు. వాళ్ళు బచ్చాగా డోంట్ కేర్, ఐ డోంట్ కేర్ దెమ్, డోంట్ టాక్ అబౌట్ దెమ్. దే ఆర్ గుంటనక్కలు అండ్ దే ఆర్ నాట్ క్రెడిబుల్ ఎనఫ్ టు టాక్ అబౌట్. ఈ ఇంటర్వ్యూలో ఒక లారీ చెప్పడం పాన్ ఇండియా హీరోతో మాట్లాడుతున్నారు మీరు. మీరు ఛాలెంజ్ చేసింది కూడా వాళ్ళతోనే కదా. వాళ్ళతో నేను ఛాలెంజ్ చేయరా, వాళ్ళు నన్ను ఛాలెంజ్ చేశారు. తీయలేవు అని 16 నెలల్లో పాన్ ఇండియా చేసి చూపించా. వాళ్ళు నన్ను ఛాలెంజ్ చేశారు అంతే. వాళ్ళు ఐ డోంట్ టాక్ విత్ దెమ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిబుల్ ఎనఫ్ కాదు వాళ్ళు. పాన్ ఇండియా మేడం, యూట్యూబ్ ఓపెన్ చేయండి 5 లాంగ్వేజెస్ లో. అంటే ఏంటి మీ దృష్టిలో? పాన్ ఇండియా అంటే ప్రతి రాష్ట్రంలో రిలీజ్ అయ్యే సినిమా, గొప్ప కథ, విజువల్ గా సూట్ అయ్యేది, మ్యూజికల్ గా సూట్ అయ్యేది, యూనివర్సల్ ఎమోషన్ ఉండేది. మన భారతదేశానికి సంబంధించింది ప్రాపర్ గా. నా సినిమాలో దేశ భద్రతకు సంబంధించిన ఎలిమెంట్ ఉంది, కుటుంబ కథ చిత్రం ఉంది, మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. లారీ అంటే కర్ణాటకలో లారీలే, జపాన్ లో లారీనే, కేరళలో లారీనే, బెంగళూరులో ప్రతి చోట లారీనే. సో పాన్ ఇండియా సూట్ అవుతుంది. చాలా సాలిడ్ గా తీసా. ఒక పెద్ద హీరో సినిమా తీసాను నేను అలా అంటున్నా. గొప్ప సినిమా తీశాను, నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ నేను అంటున్నారు. మీ సినిమా చూసిన తర్వాత నేర్చుకునే పాయింట్స్ ఏమైనా ఉంటాయా? సినిమా చూసిన తర్వాత నేర్చుకునేది ఏమీ ఉండదు. ఫుడ్ ఎందుకు తింటామంటే కడుపు ఆకలి కోసం తింటాం. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం, ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ, ఊపు, ప్లెజర్, బ్లిస్ కోసం సినిమా చూస్తాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫ్యామిలీ సినిమా అంటున్నారు, నేర్చుకునేది ఏమీ లేదు అంటున్నారు. మెసేజ్లు ఇవ్వడానికి నేను ఒక రైటర్ని కాదు అండ్ ఒక వ్యవస్థ ఏది ఒక ప్రవర్తనాలు చెప్పే ప్రవక్తని కాదు. నేను ఒక ఎంటర్టైనర్ని. ఐఎమ్ అన్ ఎంటర్టైనర్, యాక్టర్. సో సినిమాలో ఈ సినిమాలు ఎందుకు చూస్తారంటే ఉల్లాసం, ఉత్సాహం. పూర్వం ఇస్తున్నారు మెసేజ్లు. ఎప్పుడు ప్రజలు వెనకబడిన కాలంలో భారతదేశంలో మన మెసేజ్లు అంటే ఏదో ఆ సినిమా రూపంలో మీరు చెప్పాలి అని కాదు, ఇలా ఉండకూడదురా, ఇలా ఉండాలి అనేది ఏదో ఒక పాయింట్. అదేం లేదు, ఇలా ఉండాలి అని ఉంది. కుటుంబం కోసం భార్య ఎలా ఉండాలి, హీరో కుటుంబం కోసం ఎలా ఉండాలి, అర్థమవుతుందా? ఆ తరహాలో మంచి పాయింట్సే ఉన్నాయి. కానీ మీరు ఏదో మెసేజ్ అడిగినట్టు అనుకుని నేను మిస్అండర్స్టాండ్ చేసి చెప్తున్నా. కుటుంబ సంబంధించి ఉన్న విషయం ప్రతిదాన్ని నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా అంటే అది నా గొప్పతనం. నేను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదంటే ఇప్పుడు మీరు ఈ పాయింట్ రైజ్ చేయరుగా. సో కుటుంబం సంబంధించిన చాలా ప్రాపర్ గా తీసాం మేడం, చాలా గొప్పగా తీసాం మేడం, చాలా బాగుంది మేడం సినిమా. అంటే మీరు ఫస్ట్ నుంచి ఇంతే హడావిడి అంటే ఒకటి జీవితంలో హడావిడి అవసరం. ఒక సినిమాలో, నా సినిమాలో డైలాగ్ ఉంది, లేట్ చేయొద్దు లైఫ్ లాగ్ అయిపోద్ది అని. నా సినిమాలో డైలాగ్. తొందరపడకూడదు అనే దాని మీద. తొందరపడకూడదు అంటే హాస్పిటల్లో అమ్మ ఉంది, స్పీడ్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వాలి లేదా డబ్బులు కట్టాలి, వెళ్ళకపోతే చచ్చిపోతారుగా. అట్లా జీవితం కూడా అంతే. తొందరపాటు మంచిది కాదు, మంచిదని నా అభిప్రాయం. మీరు అన్న పాయింట్ ఏంటంటే అది బిఫోర్ మీరు అన్న పాయింట్. ఇప్పుడు పొద్దున్న లేచినాంచి ర్యాట్ రేసు. సిటీల్లో రెంట్లు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి. పొద్దున్న లేచి పని చేస్తేనే ఈఎంఐలు కట్టగలం. స్పీడ్ గా ఉంటేనే పని అవుతుంది, లేకపోతే అవ్వదు. ఒకసారి మనం రోడ్ ఎక్కితే మనకు తెలుస్తుంది ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఎంత స్పీడ్ ఉండాలో. ఏమంటారు?
అది కరెక్టే, ఇంకా జీవితం కూడా అంతే. కరెక్టే. బాల్ ఎంత గట్టిగా కొడితే అంత ఫాస్ట్ గా బౌన్స్ అవుతుంది అనే పాయింట్ కూడా కరెక్టే. కానీ అన్ని విషయాల్లో అది కరెక్ట్ అవ్వకపోవచ్చు కదా. మీరు ఒక అంటే ఈ ప్రపంచంలో ఏది 100% కరెక్ట్ కాదు. ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి, కాంటెక్స్ట్ బట్టి మారుతుంటాయి, సిచ్యువేషన్ బట్టి మారుతుంటాయి. దాన్ని మనం అడాప్ట్ చేసుకొని మన ఇండివిజువల్ తెలివితేటలతో వెళ్ళిపోవాలి. ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు నేను మాట్లాడేది కరెక్ట్. అంటే మీ తెలివితేటలతో తీసిన సినిమానేనా ఇది? నా తెలివితేటలతో తీసిన సినిమానే. అప్పుడు రిలీజ్ తర్వాత వచ్చే రిజల్ట్స్ కూడా మీ ప్రతిదీ నాదే బాధ్యత, నా భుజాన్ని వేసుకుంటాను. రిలీజ్ తర్వాత ఏంది పూలండలు వేస్తారు. గనక అన్ని ఒకవేళ మీరు అనుకున్నట్లుగా జరగకుండా ఏదన్నా బ్యాక్ స్టెప్ జరిగితే మీ తెలివితేటలకి నా తెలివితేటలు ఇంతే అని మీరు ఒప్పుకుంటారా? బ్యాక్ స్టెప్ ఎంత జరుగుతుంది అంటే మాక్సిమం 5% డిఫరెన్స్ జరుగుతుంది తప్ప మాక్సిమం హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. 200% చెప్తున్నా. ఒకవేళ ఏమైనా జరిగినా కానీ హ్యూమన్ ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు మైనర్ గా. అంతే. అనే పాయింట్ ఎలా ఉందంటే రిలీజ్ అయితే నేను కాల్ ఎగరేస్తాను, ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత నేర్చుకుంటాను అంటున్నా. తప్పులుంటే నేర్చుకుంటాను, బట్ ఐ కమ్ అగైన్ అంటున్నా. అప్పుడైనా ఒప్పుకుంటారా నేను ఇంత తొందర పడుతున్నాను? అసలు ఛాన్సే లేదు మేడం, ఆ ఛాన్సే లేదు. 200%. ఐన్స్టీన్ గారు ఎంత సాలిడ్ గా చెప్తారు, నేను ఎంత సాలిడ్ చెప్తాను. ఛాన్స్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ ఇవ్వను నేను. 16 నెలలు టైం తీసుకున్నా. ఆడియన్స్ నాకు టైం ఇచ్చారు. అరే నువ్వు సినిమా చేయరా, మేము చూస్తాం. టైం ఇచ్చినారు కదా, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇచ్చినారు. నేను ఎంత కొట్టుకొని చేసుకున్నా. అయితే ఆ 3 గంటలు వాళ్ళు డెసిషన్ చెప్తారు. నాకు టైం చాలా ఇచ్చారు వాళ్ళు. ఈ టైంలో దగ్గర దాకా వెళ్ళాలి అంటే మీరు అన్నట్టుగా ఆడియన్స్ దగ్గర వరకు వెళ్ళాలంటే ఒక మధ్యలో ఒక మీడియేటర్స్ ఉంటారు. ఆ మీడియేటరే మీడియా కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, రిపోర్టర్స్ కావచ్చు. రేపు మీరు సినిమా కదండి, మీ యాంకర్స్ గురించి ఒక మంచి డిస్క్లైమర్ వేసా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. రేపు రండి మీరు సినిమాకి. అలాగే కామెంట్ చేస్తున్న వాళ్ళు పొగుడుతున్నారు అంటే ఎందుకని ఇలా డిఫరెంట్ షేడ్స్ చూపిస్తున్నారు మీరు మీడియాకి? డిఫరెంట్ షేడ్స్ చూపించాలా? వాళ్ళు డిఫరెంట్ గా చూపిస్తున్నారు, అందుకు నేను డిఫరెంట్ గా చూపిస్తున్నా. పర్టికులర్ పాయింట్ ఏంటి? మేడం మేము సినిమా వాళ్ళం మేడం, మీరు మీడియా వాళ్ళం మేడం. భార్యాభర్తలా కలిసి ఉండాలి అందరం. సో ఎన్ని కామన్ గేమ్ ఆఫ్ ఇండియా నడుస్తుంటాయి, అర్థమైందా? కింద మీద దొల్లుకుంటూ వెళ్ళిపోవాలి. కక్ష కడతారా, నేను కక్ష కడతా. ప్రేమిస్తారా, నేను ప్రేమిస్తా. కక్ష కట్టి మీరు ఏం సాధిద్దామని ఇప్పుడు వరకు ఏం సాధించారు? ఇక మీద పాన్ ఇండియా సినిమా సాధించా. 28 ఏళ్ల వయసు అంతే నాకు. బచ్చా గారిని ఒక 30 మందికి జాబులు ఇచ్చా. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే ఒక పెద్ద ఆఫీస్ లేపుతా. ఇంకో 10 సినిమాలు తెచ్చా, కొంతమంది జాబులు ఇచ్చా. ఇంకేం సాధించాలి? ఇంతకన్నా చాలా. సినిమా తీయడానికి 2 కోట్లు అయింది అంటున్నారు. ఆ రెవెన్యూ అంతా మీరు అలా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంత కొంచెం డబ్బులు నా పర్సనల్ మనీ, కొంచెం యూట్యూబ్, కొంచెం ఫేస్బుక్ లో నేను చేసిన వీడియోల వల్ల వచ్చిన డబ్బులు ప్రతి రూపాయి కూడబెట్టి ప్రతిదీ నా జేయం కోసం, నాతో పాటు ఆర్టిస్టుల కోసం పెట్టుబడిగా పెట్టి సినిమా తీసా. నా బ్లడ్ అండ్ బోన్, నా రక్తం, నా కష్టం. నాకు ఇంజురీ అయింది. మా సినిమా హీరోయిన్కి ఈ సినిమా యాక్సిడెంట్ అయింది. చాలా కష్టపడి సినిమా తీసాం. చాలా కొత్త వాళ్ళం. నా కోసం కాకపోయినా వాళ్ళ కోసం ఆడాలి. కష్టం నాది, ప్రతిఫలం వాళ్ళది. వాళ్ళు కూడా లైట్ కష్టపడ్డారు. నా అంత కష్టపడలే ఈ సినిమాలో. సో ఒకరిని భుజాన్ని వేసుకొని నడుపుతున్నా. ఇప్పుడు అందరినీ స్టేజ్లో స్పేస్ లేదు కాబట్టి 5 మందిని కూర్చోబెట్టి మాట్లాడలేరు. సో ఇంకోటి ఏంటంటే ఇది మొదటి సినిమా, దీనికి ఉన్న బడ్జెట్ రిస్ట్రిక్షన్స్, ప్రమోషన్ వాల్యూస్, చాలా థింగ్స్ ఉంటాయి. సో వాటన్నిటి లిమిటెడ్ వాల్యూలో నేను వెళ్తున్నా. నా క్యాపబిలిటీలో, నా కెపాసిటీలో నేను వెళ్తున్నా. ఇప్పుడు నేను సినిమా చేశాను మేడం. ఈ సినిమాని తీసుకొని నేను టచ్ అయిన గేట్ లేదు. సో కాల్డ్ బిగ్ పీపుల్ ఇండస్ట్రీలో తమిళ సినిమాలు కొంటారు, మలయాళం సినిమాలు కొంటారు, కన్నడ సినిమాలు కొంటారు. ఇక్కడ మంచి మా సినిమా చేయనప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి? రిజెక్షన్ కలవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూశారు, సినిమా కొంతమంది చూశారు. వాళ్ళను తప్పు కూడా అన్నట్టు. ఇది ఒక కమర్షియల్, నేను అండర్స్టాండింగ్ గానే మాట్లాడుతున్నా. వాళ్ళు ఇది ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్, బిజినెస్ సినిమా అనేది. వాళ్ళు పూర్వం కొన్న సినిమాల అనుభవాలలో వాళ్ళ సినిమాలు డబ్బులు పోగొట్టుకొని అనుభవాలు. వీడు కొత్తోడు, మేబీ మార్కెట్ ఉండొచ్చు, ఊడవచ్చు. ట్రైలర్ కట్ అలా చేసిండొచ్చు, మార్కెట్ బాగుంది, ట్రైలర్కి అయితే సినిమా ఆడకపోవచ్చు అనే భయం వాళ్ళకు ఉంది. ఎందుకంటే చాలా చిన్న సినిమాలు కొన్న అనుభవం. సో నా బాధ ఏంటంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్, ఇఫ్ యూ కాంట్ జడ్జ్ ఎ ఫిలిం, యూఆర్ అవుట్ ఆఫ్ ద బిజినెస్. ఇండస్ట్రీలో ఉన్నట్టు కాదు అర్థం. నువ్వు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు అనుకుంటువి. తెలుగు సినిమా మంచిది చేసాము, ఆదరణ ఉంది, అంత ఇంత జరుగుతుంది. ఒక అడుగేసి సపోర్ట్ చేసి నా ప్రోడక్ట్ చేసా, నా ప్రోడక్ట్ని షాప్లో అమ్ముకోవాలి, థియేటర్లో. నువ్వు వచ్చి ఎగ్జిబిటివ్ డిస్ట్రిబ్యూటర్ చూడాలి కదా. నాకు దొరికారు, వేరే వాళ్ళు దొరికారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 2000 థియేటర్లు ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ 1500 థియేటర్లు ఉన్నాయి. 1500లో నాకు 200, 300 దొరుకుతాయి. కేజీఎఫ్ కూడా 150 రిలీజ్ అయింది ఫస్ట్, తర్వాత 250. కేజీఎఫ్ తో పోల్చుకుంటున్నారా? కేజీఎఫ్ ఏ మాత్రం తగ్గదు, ఏ మాత్రం తగ్గదు. మీరు వేసుకోండి తమ్నేల్ కావాలంటే. అందుకనే చాప్టర్స్ పెట్టారా? దమ్ హే మేడం, చాలా దమ్ హే మూవీ మే, దమ్ హే బహుత్ దమ్ హే, ట్రస్ట్ మీ. నేను ఇంత కాన్ఫిడెంట్ గురించి చెప్పట్లా. కేజీఎఫ్ సినిమా చాప్టర్ 2 వరకు అయింది, ఇప్పుడు చాప్టర్ 3 ఇంకా రాలేదు. మీ 3 చాప్టర్స్ అంటే ఎంత షూట్ కాలేదు మేడం. మొదలు దీన్ని రిజల్ట్ బట్టి చేయాలి. కేజీఎఫ్ తరహాలో టింట్ కానీ కొత్తదనం కానీ కొంచెం ప్రయత్నం చేశాం. వాళ్ళ బడ్జెట్ ఎంత మేడం? వాళ్ళ యాక్టర్స్ ఎవరు, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటి, వాళ్ళ మేకప్ థింగ్స్ ఏంటి? నాకున్న బడ్జెట్లో మీరు పోలిస్తే అంతకు 2 రెట్లు ఉంటుంది. హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే వాళ్ళు వేరు, వీళ్ళు ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటిలోని తక్కువ అంచనా వేయద్దండి. వాడు మాట్లాడేది ఏంది, వాడి బాధ ఏంది అనలైజ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఒకటి మంచి పాయింట్ ఏంటంటే మీలో
ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ ఉన్నా తొందరపాటు నెగిటివ్ ఏమీ లేవు. అదే చెప్తున్నాను. పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఎంతమంది మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసినా లేదు నేను ఇది అని నిరూపించుకోవాలని చూస్తున్నారు కదా, అది పాజిటివ్ పాయింట్. దానికి అదొకటే కాదు, చేయొచ్చు. ఇక్కడ నుంచి నా కాలు మోకా అదేంది బుడికి నేల వరకు ప్రతిదీ పాజిటివ్ నా శరీరం. అంటే ఎవరు ఏమి రోజా అన్నట్లు ఎవరేం పేర్లేరు అంటారా? అంతే. అంటే ఎవరైనా అవకాశాలు ఇచ్చారా? నాకేమన్నా ఎవరైనా అవకాశాలు ఇచ్చారా? నా ప్రమోషన్కి ఏమైనా పోస్టర్ లాంచ్ చేశారా? లేదా నాకు 1 లక్ష రూపాయలు నుంచి ప్రసాద్ యాప్ ఏమైనా చేపించారా? ఎందుకు చేపిస్తారు? చేపిరు, ఇది కమర్షియల్ మీడియం. నాకు కూడా చేపిస్తారు, చేపిరు. అలాంటప్పుడు నేను ఎవడు ఎందుకు కరెక్ట్ అంటే లోకంలో చాలా మంది కరెక్ట్ ఉన్నారు యాక్టర్లు. ప్రతి కాఫీ షాప్ లో కూర్చొని అద్దాలు పెట్టుకుని పిల్లలు పడుతున్నారు. వాళ్ళకి ఊరికి చేయలే, కనపస్తే నమస్తే పెట్టి కాళ్ళ మీద కూడా పడుతున్నారు. వాళ్ళకి ఉబ్బడికి యాక్టర్లు. హానెస్ట్ మాట్లాడుతున్నా, సినిమా అనేది కమర్షియల్ మీడియం. ఎవడి దూల ఎవడి క్లారిటీ ఆడిది. ఇక్కడ పేరుకే ఇండస్ట్రీ. ఎవరిది ఇండస్ట్రీ? ఇండస్ట్రీ ఎవరిది కాదు, కష్టపడే ఓడిది ఇండస్ట్రీ. ఫీడ్ ఇచ్చేవాడిది ఇండస్ట్రీ, మంచి సినిమా తీసేవాడిది ఇండస్ట్రీ, ఇటు సినిమా తీసేవాడిది ఇండస్ట్రీ, 10 మందికి పని చూపించేవాడిది ఇండస్ట్రీ. మంచి సినిమా తీసి 10 టికెట్లు దిగితే దాంట్లో వచ్చే ట్యాక్స్ కట్టేవాడిది ఇండస్ట్రీ. ఎవరిది కాదు ఇండస్ట్రీ. నేను వచ్చి ఒక బ్యానర్ క్రియేట్ చేసుకుని ఒక సినిమా తీసా. ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయాలనే ఆలోచన ఎందుకని? అంటే వెబ్ సిరీస్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్. నా యూట్యూబ్ లో ప్రాంకులతో సమానం ఆ వెబ్ సిరీస్, ఆ షార్ట్ ఫిల్మ్, ఆ చిన్న చిన్న లవ్ స్టోరీలు. నేను యూట్యూబ్ లో ప్రాంక్ చేస్తుంటా, ఒక అమ్మాయితో 10 నిమిషాలు ప్రాంక్ లవ్ కామెడీ వీడియో. దాంట్లో సమానం. అవి డిగ్రేడెడ్ అని ఒప్పుకుంటున్నారు కదా మీరు? ఐ డిగ్రేడెడ్ అని ఒప్పుకోలే. ఆ సినిమాతో సమానం అని కంపేర్ చేస్తున్నా. చిన్న సినిమాతో సమానం కాదు అన్నప్పుడు, అందులో కంటెంట్ కూడా సినిమాతో సమానం కాదు అన్నప్పుడు మీరు ఒకప్పుడు మీరు చిన్న సినిమా చేయొచ్చు కదా, ఇంత పెద్ద సినిమా అన్నప్పుడు దానికి మీరు ఒకప్పుడు నా కంటెంట్ నేను యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా నాది సినిమాతో సమానమైన కంటెంట్, సినిమాలో కూడా ఇలాంటి వల్గారిటీ ఉంటుంది, చూడట్లేదా మరి ఇదెందుకు చూడట్లేదు అన్న పాయింట్ కూడా మీరు ఒకసారి అన్నాను. ఇప్పుడు అదే పాయింట్ లో రివర్స్ లో అంటున్నారు. ఏమంటున్నా? సినిమాతో వేరు, వెబ్ సిరీస్ లో నా ఫ్రాంక్ వీడియో సమానమైన కొన్ని వీడియోలు అలాంటివి ఉన్నాయి. ఆ తరహాలో కొన్ని ఉన్నాయి, కొన్ని సినిమాటిక్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని మామూలుగా మీరు చెప్పినట్టు అడల్ట్ ఉన్నాయి. మనిషి అయినా కూడా అన్ని ఏదో ఒకటి ఇదొకటి అదొకటి కాదు. షేడ్స్ చూపిస్తున్నారు. ఏ షేడ్ కరెక్ట్ శ్రీకాంత్? నిద్ర లేస్తానే మీరు ఏ మూడ్ లో ఉన్నారు? ఫ్రెష్ మూడ్. క్యాబ్ లో ఉన్నప్పుడు ఏ మూడ్ లో ఉన్నారు? ఇప్పుడు ఏ మూడ్ లో ఉన్నారు? మధ్యాహ్నం అన్నం తిన్నాక ఏ మూడ్ లో ఉంటారు? నైట్ పడుకునేటప్పుడు ఏ మూడ్ లో ఉంటారు? జీవితంలో అన్ని ఉంటాయి, జీవితం కూడా అంతే, షేడ్స్ కూడా అన్ని ఉంటాయి. శ్రీకాంత్ రెడ్డిని ఒక విధంగానే చూసారు ఇప్పటి వరకు. గొడవలు, కాంట్రవర్సీ, గొడవలు అస్సలు లేవు. నాకు అసలు శత్రువులు లేరు, గొడవలు అస్సలు లేవు. అండ్ ఆల్సో యువత ఏ వైరత్వం లేదు. అంత ఉంటే కనుక మీడియా ఛానల్స్ వచ్చి నాకు ఎవరు మాట్లాడరు, అది హెల్ప్ చేయరు. అర్థమవుతుందా? ఫైటింగ్లు అవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్స్ మేడం. వాట్ వీ కెన్ సే కమర్షియల్ గా అట్రాక్ట్ చేయడం కోసం ఆ గొంతు, ఆ టోను, అవి కొన్ని థింగ్స్ ఉంటాయి మేడం. వ్యూస్ రావాలి కాబట్టి ఉన్న బాధని గట్టిగా చెప్పాలి. ఇప్పుడు కోసమే చేస్తున్నారా ప్రతిదీ? ఏంది అట్టంటారు? మీరు దేనికోసం చేస్తారు మీడియా వాళ్ళు? మేము వ్యూస్ కోసమే, మీరు వ్యూస్ కోసమే. యాపిల్ సినిమాలు చేసి, యాపిల్ సెల్ ఫోన్లు చేసేది అమ్మడపోవడం కోసమే, మంచి టీ తయారు చేసేది కొనడం కోసమే, ప్రతిదీ కమర్షియల్ కోసమే. దీన్ని యాక్సెప్ట్ చేయండి. డోంట్ దాన్ని ఏదో తక్కువగా బూతులాగా మాట్లాడొద్దండి. యాక్సెప్ట్ చేయకపోతే ఇంతమంది మీకు సపోర్ట్ చేయరు కదా. మీ ఇంటర్వ్యూ అది నేనే చెప్పాను ఇందాక. మీరు ఒక్కరే నెగిటివ్ చెప్తున్నారు, నేను ఒక్కదానే నెగిటివ్ కాదు. మీకు ఆల్రెడీ నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్ షేడ్ నే దాని గురించి మీతో డైరెక్ట్. నాకు నెగిటివ్ షేడ్స్ లేవు మేడం. పర్సనల్ గా చాలా సౌమ్యని, చాలా గౌరవం ఉన్న వ్యక్తిని, గౌరవం ఉన్న వ్యక్తిని, చాలా సౌమ్యని, డెలికేట్ పర్సన్ నేను పర్సనల్ గా. నేను నాకు అసలు ఏదేంది మీరు చెప్పిన నెగిటివ్ షేడ్స్ ఏంటి? హ్యూమానిటీ ఉన్న వ్యక్తిని నేను. మరి కరాటే కళ్యాణి ఒక అంటే ఇండస్ట్రీలో ఆవిడకంటూ ఒక మార్పు ఉంది ఇప్పటి వరకు. ఏది ఎలా అయినా కావచ్చు, ఒక మార్పు ఉంది. అయితే ఏంది? ఆవిడే మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసి మిమ్మల్ని ఆవిడ మిస్గైడ్ అయింది. ఆవిడ వేరే వాళ్ళ మాటలు విని మిస్గైడ్ అయ్యి అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇంకా పట్టించుకోకుండా తిరుగుతుంది ఆవిడ. కనీసం మీతో అంటే ఫ్రెండ్స్ అయిపోయారా? మీతో ఫ్రెండ్స్ ఏం లేదు. ఇప్పుడు తగ్గింది. అప్పట్లాగా చేసేటువంటి వీడియో విధానాలు ఆమె ప్రతి ఒక్కరి మీదకి వెళ్ళడం అది లేదు. మిస్గైడ్ అయ్యి నా దగ్గరికి వచ్చింది. ఏదో ఒక టీజర్ ట్రైలర్ ఆవిడ చేతి మీద రిలీజ్ చేయించచ్చు కదా. ఆవిడ నాకన్నా తోప. ఆవిడతో రిలీజ్ చేయడానికి ఇది దొరికితే చిరంజీవి గారితో చేపియాలి, ప్రభాస్ అన్నతో చేపియాలి. అది ఇద్దరి మధ్యన కాంట్రవర్సీ ఉంది. ఏంది? సైలెంట్ అయిపోయింది కాబట్టి ఆవిడ ఎవరండి? నా సినిమాలో ఒక క్యారెక్టర్ తో సమానం ఒకవేళ చేస్తే ఎవరండి ఆవిడ? చిరంజీవి గారితోనో, ప్రభాస్ అన్నతోనో, లేదా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ గారితోనో, లేకపోతే హాలీవుడ్ లో ఎలాన్ మస్కో, లేకపోతే టామ్ క్రూజ్ తోనే చేపియాలి నా సినిమా. మరి వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? నాకు యాక్సెస్ లేదు. కొత్తవాణ్ణి కదా, వస్తారు ఒక నైట్ వెళ్తా పార్టీకి, పిలుస్తారు, ఇట్టు కొడితే రామ్మ అంటారు, తప్పేం లేదు. ఇప్పుడు హిట్ కొడితే అందరు పిలుస్తారు, అంతే. మరి కమర్షియాలిటీ ఇది. మాటల్లో ఈ క్లారిటీ, మాటల్లో టోన్ ఇలా ఉన్నా నేను మాట్లాడేది నిజం. థోడా సమజ్కోరో మేరా ప్యార్. ఒక అన్ని బాగుండి సక్సెస్ అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకో సినిమా తీస్తా మేడం, ఇంకా 10 మందికి అవకాశాలు ఇస్తా, కొత్త వాళ్ళని చాలా మంది తీసుకుంటా, ప్రోత్సహిస్తా. కృష్ణవనంలో చాలా మంది ఉన్నారు, నిజంగా అవకాశాలు ఇస్తా. ఇప్పుడు ఈ సినిమాలో ఇచ్చా,
నా ఇద్దరు కమెడియన్స్ కొత్త వాళ్ళే, విలన్ కొత్త వాళ్ళే, హీరోయిన్ కొత్త అమ్మాయే, 10 మంది క్యారెక్టర్లు కొత్త వాళ్ళే, రౌడీలు కొత్త వాళ్ళే, ఇట్లా చాలా మంది కొత్త వాళ్ళ అవకాశం ఇచ్చా. ఇంకా ఇస్తాను, మంచి సినిమాలు తీస్తాను, మంచి పేరు తీసుకొస్తాను మేడం. కష్టపడతాను మేడం. ట్యాక్సీలు కడతాను. సినిమాలు తీసి చంపేస్తారా లేదంటే కంటెంట్? సినిమాలు చేయడానికి ఎవడు చంపడు. సినిమాలు తీసి ఉల్లాసం, ఉద్రేకం, ఊపు తెప్పిస్తాం సినిమాల ద్వారా. అంతేకాని సినిమాలు తీసి ఎవడు చంపడు. హీరోయిన్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారు? హిందీ అమ్మాయి మేడం. హిందీ అమ్మాయి. ఎందుకు మీరు ప్రాంక్ వీడియోస్ లో చేసిన చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు వాళ్ళ కథ చెప్పాను, పెద్ద కథ ఇది, నువ్వు చేర్చవో చేయలేవో, సినిమా ఆగిపోద్ది, చాలా పెద్దగా ఉంది కథ ఇది. అండ్ ఆల్సో నువ్వు వాళ్ళు నమ్మకం లేదు వాళ్ళకి నా పైన. అందరూ సినిమాలు తీద్దామని కలుస్తా అంటారు కదా, అట్లా కొత్త ఆర్టిస్టులు కలిశాను తెలుగు వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళకి లేదు, వాళ్ళ రాత్రి ఈ సినిమా లేదు, వేరే సినిమాలు రాసి పెట్టినాయి. వాళ్ళదే తప్పంటారు. నేను సినిమా చేయలేకపోవడానికి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఒక 5-6 మంది అయితే మొన్న 2 అమ్మాయిలు మెసేజ్ పెట్టారు, సారీ శ్రీకాంత్ ఐఎమ్ రిగ్రెటింగ్ అని మెసేజ్ పెట్టారు. నిజంగా కొత్త ఆర్టిస్ట్ హీరోయిన్ తీసుకుంటున్నారు. ఎందుకు? దీంట్లో పెళ్లి అయిపోద్ది అమ్మాయి, చెప్పేస్తాం, స్టోరీ చెప్పకూడదు. దీంట్లో ఆల్రెడీ అమ్మాయి ఉంది, ఎందుకు ఇంకొక అమ్మాయి మళ్ళా? హీరో చాలా పతివ్రత హీరో సినిమాలో. హీరో బయట కాకపోయినా సినిమాలో బయట కూడా నెంబర్ 1 హీరో. బయట మరి ఇంత కాంట్రవర్సీని మీరు ఎదురు కాంట్రవర్సీ ఏం లేదు మేడం. మీరు కాంట్రవర్సీ అంటారు, నేను దాని కంటెంట్ అంటున్నా. కంటెంట్ కరెక్టే, కంటెంట్ కావచ్చు, కాంట్రవర్సీ కావచ్చు. కాంట్రవర్సీ స్టార్ గా ఉన్న మీరు హంటింగ్ స్టార్ గా ఎలా పెట్టుకున్నారు? కాంట్రవర్సీ స్టార్, ఇప్పుడు హంటింగ్ స్టార్. ఇండస్ట్రీలో కింద మీద పడి మీరు అన్నట్లుగానే దొర్లుకుంటూ వెళ్తే తప్పించి వాళ్ళకి ఒక బ్రాండ్ అనేది రాదు. ఇప్పుడు ఐకాన్స్ వాళ్ళతో పోల్చలేము, పెద్ద పెద్ద వాళ్ళతో. ఒక ఎందుకు పోల్చకూడదు? ఏం తక్కువ? కాంట్రవర్సీలు ఇరుక్కున్నారు. తక్కువని కాంట్రవర్సీలు ఇరుక్కోలే, మీరు అలా చేస్తున్నారు. ఎందుకు తక్కువ? ఏం తక్కువ? నా సినిమాలో మ్యాటర్ తక్కువైనా ఎక్కువైనా మొదటి సినిమా ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే నేనే ఇచ్చుకున్నా పీపుల్ లైకింగ్ ఇట్, వాట్స్ రాంగ్ ఇన్ దట్? అండ్ ఆల్సో నాకు మీరు అన్నట్టుగానే నేనే ఇచ్చుకున్నా చెప్తున్నా. నేను ఇచ్చుకోలేదు. నాతో పాటు ఫైట్ చేసిన ఫైటర్స్, సినిమాల్లో పనిచేసే కొంతమంది మనుషులు, నా షూటింగ్ వచ్చిన వాళ్ళు పెట్టేసే అని టైటిల్ బట్టి పెట్టేశారు. దాన్ని బట్టి నేను పెట్టేశాను. ఇప్పుడు మీరు సరే పెద్దవాళ్ళు ఒక అతనికి ఒక బర్నింగ్ స్టార్ అని ఇచ్చారు. అది ఎవరు ఇచ్చారు? ప్రజలు ఇచ్చారని నేను చెప్తాను. ప్రజలు ప్రూఫ్ అట్టే ఉంటది. మరి మంచి సినిమా అంటారు దాన్ని, టాలెంట్ అంటారు. టాలెంట్ దమ్ మూవీ మే, అందుకని వాళ్ళు ఇచ్చారు పెట్టేసారు మొదటి సినిమాతోనే. ఆనెస్ట్ మేడం, ఒకటే డైలాగ్ మేడం. యూట్యూబ్ నుంచి వచ్చి ఏ వ్యక్తి అయినా, నా ట్రైలర్ మీరు చూసారా మేడం? చూడలేదు మేడం. నిజం మేడం, చూడలే. ఫస్ట్ షాట్ చెప్పండి. చూడకుండా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది మటుకు ఎడిట్ చేస్తే కరెక్ట్ కాదు. చూడకుండానే ఒక వ్యక్తిని వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. వద్దు కవరింగ్ వద్దు. సో నా మీద దయ ఉంచి చూడకపోతే నో ప్రాబ్లం, టైం ఉండి చూడకపోవచ్చు. దయ ఉంచి నా మీద, నా ట్రైలర్ చూడండి. నా మీద మీ పర్సెప్షన్ మారిపోతుంది. పాయింట్ 1. పాయింట్ 2, నా సినిమా 5 లాంగ్వేజ్లో ట్రైలర్ రిలీజ్ చేశాను. ఒక పెద్ద హీరో వెనకాల, ఒక పాన్ ఇండియా సినిమా వెనకాల 200 మంది టీం ఉంటారు. ఇక్కడ నేను ఒక్కనే సినిమా చేశాను. దానికి నేను అప్రిషియేట్ నేను చేసుకోవాలి. ప్రజలు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. యూట్యూబ్ నుంచి వచ్చి కామెడీకే పాన్ ఇండియా సినిమా తీశాను నేను. దట్టు మాస్ సినిమా, 10 ఫైట్స్, 5 పాటలు, కమర్షియల్, 3 అవర్స్ నాన్ స్టాప్. చాలా పెద్దగా తీశాను నేను. సో వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్, ప్రతిదానికి నేను ఎలిజిబులే. నేను కష్టపడ్డాను. ప్రజలు నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. అండ్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలరు, పాటలు ఉన్నాయి. ఓపెన్ చేసి చూడండి. నచ్చితేనే ఆగస్ట్ 2 సినిమా చూసి, కొత్త వాళ్ళం చాలా కష్టపడి సినిమా చేశాం, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. అండ్ అంతే అండి. అండ్ చాలా కొత్త వాళ్ళం. ఒక్క క్వశ్చన్, మాస్ మసాలా దమ్ అని చెప్తున్నారు మీరు. లారీకి ముందు, లారీకి తర్వాత శ్రీకాంత్ రెడ్డిలో డిఫరెన్స్ చూస్తే ఎలాంటి డిఫరెన్స్ చూస్తాము? కొంచెం జిమ్కి వెళ్తా, బాడీ పెంచుతా, ఇంకా కొంచెం తెల్లగైతా, డబ్బులు వస్తాయి కాబట్టి, హిట్ అవుతుంది కాబట్టి, పక్కా హిట్ అవుతుంది కాబట్టి. లేకపోతే మళ్ళీ శ్రీకాంత్ పేరు నేను అన్నది కంటెంట్ విషయంలో. శ్రీకాంత్ రెడ్డి తర్వాత ఏంటి? అదే, ఒకవేళ డబ్బులు రాకపోతే మళ్ళీ కృష్ణానగర్ 5 రూపాయలు టీలు అవుతా, మళ్ళీ వీడియోలు చేస్తా, మళ్ళీ సినిమా చేస్తా, మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా. ఈ సినిమాలో ఇచ్చినట్టు ఇంకా సినిమాటిక్ పరంగా వచ్చా, ఇంకా మంచి కథలు చేస్తా, ఇంకా దద్దరిల్లిపోయేటట్టు చేస్తా. ఎటైనా ఇట్టు కొడతాం, ఏ రోజైనా ఇట్టు కొడతాం. ఆగస్ట్ 2 ఫస్ట్ ఇట్టు పడుతుంది. అది మ్యాటర్. చూసారు కదా, శ్రీకాంత్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్. సాలిడ్ బొమ్మ, మాస్ బ్లాక్ బస్టర్. ఆగస్ట్ 2 థియేటర్స్. మీరు మమ్మల్ని మాట్లాడలేకపోతే నేను ఏం చెప్తాను? మీరు నా నోరుని కట్టేస్తున్నారు. మీరు పట్టేస్తున్నారు అంటున్నారు కానీ యాంకర్లనే భయపడుతున్నారు. లేదు మేడం, మీరు గొప్ప వాళ్ళు, పెద్దోళ్ళు, దేవుళ్ళు. యాంకర్లే దేవుళ్ళు, మీడియానే దేవాలయం. వచ్చేసింది, మనకు కావాల్సిన పాయింట్ వచ్చేసింది. ఒప్పుకున్నారు ఆయన నోటి నుంచే. ఎలా అయితే తిట్టారో అలాగే ఒప్పుకున్నారు దేవుళ్ళని. అది చాలు. శ్రీకాంత్ రెడ్డి ఆగస్ట్ 2న లారీ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అయితే
కంటెంట్ పరంగా కావచ్చు పాన్ ఇండియా లెవెల్ అని చెప్తున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ అయితే కూడా చూస్తూ ఉన్నాం. ట్రైలర్ చూడండి, పాటలు చూడండి. నా మాటలకు ఇక్కడ ట్రైలర్ లో మ్యాటర్ కి సెట్ కాకపోతే కమెంట్ పెట్టండి. సో అది ఆగస్ట్ 2న థియేటర్కల్ రిలీజ్ కాబోతుంది. చూసి ఆయనకు ఒక జడ్జ్మెంట్ అనేది మీరు కూడా ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. సో ఇలాంటి మరిన్ని వీడియో కంటెంట్స్ తో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బై బై.